హైదరాబాద్లోని ఐఎస్ సదర్న్ డివిజన్లో జీహెచ్ఎంసీ కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీ బాలాజీనగర్ నుండి బిఎస్ఎన్ఎల్లో ఓపెన్ ల్యాండ్ వరకు ఆర్సీసీ స్మార్ట్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మధుకర్ రెడ్డి, మన్నిత్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే నాలా వర్క్ పెండింగ్ ఉండేనో అది స్టార్ట్ అవడం జరిగింది. 4 కోట్లతో ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. 3 ఫేజ్ లో చేసిన వర్క్ ఇది లాస్ట్ ఫేజ్. ఇది అయిపోతే మా కాలనీకి ఇక్కడ మా డివిజన్ లో ఎలాంటి వర్షం వస్తే ఎలాంటి సమస్య ఉండదని నేను మీ అందరికి తెలియజేసుకున్నాను. అలాగే మనకు ఇంకా కూడా మళ్ళా రోడ్ వర్క్స్ డివిజన్ లో ఎన్నో రోడ్ వర్క్స్ 2 crores తోని రోడ్ వర్క్స్ అన్ని డ్రైనేజ్ వర్క్స్ అన్ని చాలా శాంక్షన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా త్వరలోనే పూర్తి చేస్తామని అందరికి తెలియజేస్తున్నాను. ఇది 3వ దశలో ఈ యొక్క 4 కోట్ల బడ్జెట్ తో ప్రారంభించడం జరిగింది. ఈ 3వ దశ పూర్తి అయితే కార్పొరేటర్ గారు చెప్పినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏదైతే మేజర్ సమస్య ఉండేనో, ఎన్నికల్లో మేము 2020లో ఎన్నికలకు వెళ్ళినప్పుడు మేము వాగ్దానం చేసినటువంటి ప్రజలకు మేము గెలిచినాక తప్పనిసరిగా ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినాక మేమేదైతే అనుకున్నామో అది ఏదైతే చెప్పినామో అదే చేస్తాము, ఏదైతే చేస్తామో అదే చెప్తాము. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మాకు శిక్షణ ఇచ్చినటువంటిది అదే. కాబట్టి ఈ 3 దశలో ఉన్నటువంటి ఏదైతే ఉందో మొదటి దశ రోజు మాయమ్మడి ఏమైంది అసలు యాక్చువల్లీ వర్క్ జూలైలో స్టార్ట్ అయింది అనుకోవాలి. వర్క్ వర్షాలు పడతాయని చెప్పి ఇక్కడ ఉన్న బిల్డింగ్లతో ప్రాబ్లం ఉన్నందుకు వర్క్ స్టార్ట్ కాలేదు. మేము ఇంకోటి చెప్పగలుగుతున్నాము, ఈ 8 నెలల్లో మేము దగ్గర 12 నుంచి 15 కోట్ల రోడ్ వర్క్స్, కమ్యూనిటీ హాల్స్ శాంక్షన్ చేయించినాం. మేము ఆర్టీఐలో వేసి 10 ఏళ్లలో మేమున్న 5 ఏళ్ళలో కూడా ఈ కంప్లీట్ గానే ఇప్పటి వరకు ఎన్ని వర్క్స్ ఐఎస్ డివిజన్ శాంక్షన్ అయినాయి, పాత 5 ఏళ్లలో ఎన్ని వర్క్స్ శాంక్షన్ అయినాయి, అవన్నీ డేటా అడిగితే ఇప్పటి వరకు గవర్నమెంట్ ఆన్సర్ ఇస్తలేదు. పాత 5 years ఇస్తలేదు ఇప్పటి వరకు. మేము టిల్ డేట్, ఎందుకంటే మేమేమంటున్నా వాటిలో చాలా కుంభకోణాలు అయ్యాయి. ఇప్పటికీ జిహెచ్ఎంసీ దీన్ని ఆన్సర్ చేస్తలేదు. ఇక్కడ టౌన్ ప్లానింగ్ చెప్తున్నారు, అన్నిట్లో కుంభకోణాలు. అంటే ఇప్పుడు ఒక సార్ అడిగిండు రోడ్ల మీదకి వస్తుండ్రు అని.